కొన్ని బూతులు ఉంటాయి. ఎవరికైనా నచ్చకపోతే ఇప్పుడే మింగేయండి. ఉండేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్ ఒకడు నన్ను రూమ్కి తీసుకెళ్తానన్నాడు. సరే కదా అని వెళ్తే జస్ట్ ఒక్క రౌండ్తో ముగిచ్చేశాడు వేస్ట్ గాడు. తర్వాత నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయితో ఆడు నన్ను రూమ్కి అని తీసుకెళ్ళి ఒక్క రౌండ్తో సరిపెట్టేశాడే అని చెప్పాను. అదేంటి నిన్ను ఒక్క రౌండే వేసాడా అని అడిగింది. అది అలా ఎందుకు అడిగిందంటే ఆడు దాన్ని తీసుకెళ్ళినప్పుడల్లా 4-5 రౌండ్లు వేస్తాడంట. నాతో ఏమో ఒక్క రౌండ్తో ఆపేశాడు. మరి నాతో ఏమైందో ఆడికి. ఈ కాలంలో మామూలు తెలుగు పదాలే బూతులు అయిపోయాయి. ఏం మాట్లాడినా కూడా బూత్ అన్నట్టే ఉంది. ఇంకా మింగటం అనేది బూత్ అయిపోయింది. మింగటం అంటే తిన్నది మింగటం. పువ్వు అనే పదం కూడా బూతే. పువ్వు అంటే చెట్టుకు పూసేది కానీ పెద్ద బూత్ అయిపోయింది. అలాగే మొగ్గ కూడా. ఏంట్రా ఇవన్నీ? ఇదేదో పెద్ద పతివ్రత లాగా పువ్వు మొగ్గ ఇవన్నీ బూతులు అంటుంది కానీ ఇది కూడా మాట్లాడుతుంది కదా అని అనుకుంటున్నారా? నేనేం బూతులు మాట్లాడనని చెప్పలేదు కదరా మీతో. నిజం చెప్పండి రా మగాళ్ళు, మీరు అందరు కూడా బిట్లు వీడియోలు చూస్తారు కదా, మీకు పెళ్ళైనా కూడా ఇంకా బిట్లు చూసి కొట్టుకోవడం ఏంట్రా? కావాలంటే వచ్చి నన్ను మింగండి. చెప్తున్నా కదరా అబ్బాయిలు, వేసేది ఒక్క రౌండ్ అయినా మంచి గట్టిగా వేసారంటే మేము హ్యాపీ అయిపోతాం రా. బాగా మింగాలంతే మమ్మల్ని. కొన్ని వీడియోస్ కామెంట్స్లో కొంతమంది నిన్ను రోజంతా దెంగుతా రాత్రంతా దెంగుతా అని అన్నారు. మీరు మాటల్లో కాదురా చేతల్లో చూపించుకోవాలి. అది మామూలుగా మమ్మల్ని దెంగేటప్పుడు మేము ఎందుకు అరుస్తూ సౌండ్లు చేస్తామో తెలుసా? మీరు ఇంకా బాగా దెంగుతారని. కానీ మా ఓడేమో నేను చేసే సౌండ్లకి వెంటనే కార్ చేసుకుంటాడు. మీరు లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, రెడీగా ఉండండి.